అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి ఉషాబాల గారు రచించిన తార్మార్ తక్కర్మార్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తాయారు, గొంతెండిపోతుందే, కాసిని మంచినీళ్లు నా మొహాన పొయ్యవే అంటూ గంగమ్మ వేసిన కేకకి నీళ్ల గ్లాస్తో ఆవిడ ముందు నిలబడింది కోడలు తాయారు. నీళ్లు గటగటా తాగుతూ, నీళ్లు చల్లగా లేవేమిటి, ఫ్రిడ్జ్లోవి కావా విసుగ్గా అడిగింది గంగమ్మ. పొద్దున్నుంచి కరెంటు లేదత్తయ్యా, నీళ్లు చల్లబడలేదు, లోపల రగిలిపోతున్నా సాధ్యమైనంత సౌమ్యంగా సమాధానం చెప్పింది తాయారు. ఓ కుండని కొడిపడేరాదు, కరెంటు లేదు అనే బదులు గట్టిగా అరిచింది గంగమ్మ. ఆ అలాగే కొంటాను అంటూ వంటింట్లోకెళ్ళింది తాయారు. తాయారు కాపురానికొచ్చిన మర్నాటి నుంచే వంటింటి పని ఆమెకి అప్పగించేసి పెత్తనం మాత్రం తన దగ్గరే అట్టే పెట్టుకుని రిలాక్స్ అయిపోయింది గంగమ్మ. ఆమెకి పెద్దగా జబ్బులేవీ లేకపోయినా ఎప్పుడు తను రోగిస్టుగా ఊహించుకుంటూ తెగ బాధపడిపోతూ అందర్నీ టెన్షన్ పెట్టేస్తూ ఉంటుంది. తాయారు భర్త ఆవిడికి ఏకైక కుమారుడు కావటంతో గంగమ్మ డిక్టేటర్షిప్ నుంచి తాయారుకి తప్పించుకునే వీలు లేకపోయింది. పొద్దున్నుంచి తెగ హడావిడి పడిపోతున్నావు, ఈవేళ మీ అక్క వస్తానన్నట్లుంది, పిండి వంటలేమైనా చేస్తున్నావా? చీర కొంగుతో విసురుకుంటూ ఖాళీ గ్లాస్తో నిలబడ్డ తాయారుని మెడ తిప్పకుండా కంట చూపుతోనే ప్రశ్నించింది గంగమ్మ. పిండి వంటలు కూడానా? హాల్లోంచి వంటింట్లోకి, వంటింట్లోంచి హాల్లోకి, మీకు కూర్చున్న దగ్గరికి అన్ని అందించడానికి చేసే మార్థన్కే నాకు ఓపికంతా అయిపోతుంది అనుకుంటూ, పిండి వంటలేం కాదు, మామూలు వంటే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాయారు. ఏమిటో ఈ కాలం కోడళ్ళు, అత్తగారితో 4 ముక్కలు మాట్లాడటానికే తెగ బాధపడిపోతున్నారు. ఆ మూతులకి గమ్ములు పూసుకున్నట్టు నోరు వెప్పరు. మా రోజుల్లో అయితేనా ఉదయం సాయంత్రం అత్తగారికి పాదసేవ చేస్తూ రామాయణ భారత భాగవతాల్ని కంఠోపాఠంగా చదివి వినిపించేవాళ్ళం. స్వగతంగా అనుకుంటూనే ఇంట్లో అందరూ వినేటట్లుగాని మనవణ్ణి పిలిచి టీవీ పెట్టమని అత్తింట్లో కొరివి కోడలు సీరియల్ చూడటంలో మునిగిపోయింది గంగమ్మ. మధ్యాహ్నం భోజనాలు కానిచ్చి అందరూ విశ్రమించేవేళ కాలింగ్ బెల్ మోగింది. హాల్లో దివాను మీద విశ్రమించిన గంగమ్మకి నిద్రాభంగం అయింది. మంగతాయారు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా అక్క అలివేలు, ఆమె కూకట్పల్లిలో ఉంటుంది. ఓసారి చెల్లెల్ని చూసిపోదామని వచ్చింది. తలుపు తీసిన అలికిడికి లేచి కూర్చుంది గంగమ్మ. బావున్నారా అత్తయ్య గారు అంటూ పలకరించింది అలివేలు. ఆ ఏం బాగులే అమ్మా, వచ్చే వయసా వెళ్లే వయసా, ఓ రోజు విందు ఓ రోజు మందు అనుకో. మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగి అలివేలు సమాధానం వినకుండానే వంటింట్లోకి అక్కకి మంచినీళ్లు తేవడానికి వెళ్లిన తాయారుతో, టైము 2 అవుతోంది, నా మొహాన కాసిన టీ నీళ్లు పోస్తావుటే అంటూ కేకేసింది. గబగబా టీ పెట్టి గంగమ్మకి అలివేలికి చెరో కప్పు అందించింది తాయారు. పనులన్నీ అయ్యాక అక్కా చెల్లెలిద్దరూ గదిలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. ఏమిటే అలా చిక్కిపోయావి ఈ మధ్య అంది అలివేలు చెల్లెలితో. ఏం చేయమంటావే, మా అత్తగారికి నేను ఒక్క క్షణం కూర్చోవడం ఇష్టం ఉండదు. ఆవిడ కూర్చున్న చోటు నుంచి కదలదు. మంచినీళ్ల దగ్గర నుంచి అన్ని కాళ్ల దగ్గరికి అందించాలి. నువ్వు నమ్ముతావో లేదో గాని హాల్లో ఫ్యాన్ స్విచ్ కూడా నేనే వెలివేయాలి. టీవీ రిమోట్ ఒక్కటే చేతికిస్తే ఆవిడకి నచ్చిన ఛానల్స్, ఏడుపుగొట్టు, పగ, ప్రతీకారాలతో రగిలిపోయే సీరియల్స్ చూసుకుంటూ ఉంటుంది. రాత్రి 10 తర్వాతే మాకు టీవీ చూసే యోగం. పొరపాటున నేనో మా ఆయనో చాగంటి వారి ప్రవచనాలు విన్నామని ఛానల్ మార్చామే అనుకో, మరిక అంత్య సంగతులు. ఒసేయ్, ఇది పెట్టావేమిటే? నట్టింట్లో నేలముచ్చు సీరియలు మంచి రసకందాయంలో ఉంది, మార్చు అంటూ రిమోట్ లాక్కున్నంత పని చేస్తుంది. ఇక మా ఆయన పిల్లలు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు, చాకరీ చేయలేక చస్తున్నాననుకో అంటూ వాపోయింది తాయారు. పోదు, నీది మరీ బడాయి. పెద్దవాళ్ళన్నాక ఏవో కొన్ని చాదస్తాలుంటాయి, సర్దుకుపోవాలి మరి. మీ అత్తయితే హాయిగా ఇంట్లోనే కూర్చుంటుంది, నువ్వు చేసింది తింటుంది. మా ఇంట్లో పరిస్థితి అలా కాదే. ఆవిడ క్షణం కుదురుగా కూర్చోదు, నన్ను వంట చేయనివ్వదు, కనీసం వంటింటి గుమ్మంలో కూడా రానివ్వదు. ఏ రోజు ఏం వండాలో అన్నీ ఆవిడిష్టమే. ఆవిడ వండమన్న కూరగాయలు తరిగి పెట్టడమే నా పని. ఎప్పటికీ వంటింటి పెత్తనం ఆవిడ గుప్పుట్లోనే ఉంచుకోవాలని ఆవిడ తాపత్రయం. తన గోడు వెళ్లపోసుకుంది అలివేలు.
నువ్వేగా సర్దుకుపోవాలని చెప్పావు. అయినా ఆవిడ హాయిగా వండి పెడుతుంటే తిని కూర్చోక ఓ పెద్ద కష్టపడిపోతున్నట్టు ఫోజు కొడతావేమే అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది తాయారు. ఆ, మీ అత్తలాగా కూర్చొని ఆవిడైతే హాయిగా ఎన్నైనా వండి పెట్టచ్చు అంది ఒకంత కినికుగా అలివేలు. ఆ, పెట్టచ్చు పెట్టచ్చు, పేదవాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో. ఇలా అక్క చెల్లెళ్ళిద్దరూ నీ అత్త మంచిదంటే నీ అత్త మంచిదని వాదించుకొని చివరికి ఒకళ్ళ అత్తను మరొకళ్ళు కొన్ని రోజుల పాటు వాళ్ళ ఇళ్లకి తీసుకెళ్లేలా నిర్ణయించుకొని కాస్త మార్పుగా ఉంటుంది రండంటూ వాళ్ళని ఒప్పించారు. ఇక గంగమ్మ అక్క అలివేలు ఇంటికి, భానుమతి అదే అలివేలు అత్తగారు చెల్లెలు మంగతాయారు ఇంటికి కాస్త మార్పుగా ఉంటుంది అనుకుంటూ చేరారు. తలుపు తీయవే గౌరీదేవి భక్తులము వచ్చినాము అంటూ గట్టిగా మంగళహారతి వినిపించేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది తాయారు. వంటింట్లోంచి దట్టంగా అగరబత్తీల పొగ, ఇంతెత్తున వెలుగుతున్న హారతి పళ్లెంలోని హారతి. నిద్రమత్తులో ఉన్న తాయారు, ఇదేమిటి, రాత్రి గుడికెళ్ళాం కదా, ఇంటికి రాకుండా అక్కడే నిద్రపోయానా ఏంటి అనుకుంటూ కళ్ళు నులుముకొని చూసింది. అబ్బే, అది తమ 2 గదుల ఫ్లాటే. అగరు ధూపంలోంచి మసకగా భానుమతి ఆకారం. అప్పుడే మీ పూజ కూడా అయిపోయిందా అత్తయ్య గారు? ఓ కట్ట అంబికా దర్బారు, ఓ కర్పూరం బిళ్ళల ప్యాకెట్టు, ఒకరోజే కైంకర్యం అయిపోయిందేమిటి అని మనసులోనే అనుకుంటూ భానుమతిని పలకరించింది. లేచావా అమ్మా? తెల్లవారుజాము 4 గంటలవుతోంది. ఇంటి ఇల్లాలు ఈవేళకే లేచి కాస్త పూజ పునస్కారం చేసుకోవద్దు? వెళ్ళి స్నానం చేసిరా అంటూ తాయారుని తొందర చేసింది. స్నానం చేసి వంటింట్లోకి వచ్చిన అలివేలికి కళ్ళు తిరిగినంత పనయింది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చిందర వందరగా, గిన్నెలు, కట్ చేసిన ఖాళీ పాల ప్యాకెట్లు, ఫ్రిడ్జ్లో ఒక్క పాల ప్యాకెట్ కూడా లేదు. గట్టంతా పొంగిన పాలతో అట్టకట్టిపోయి ఈగలు ముసురుతున్నాయి. ఆ పక్కనే ఓ పెద్ద గిన్నెడు పరమాన్నం, ప్రసాదం కాబోలు, ఓ 10 మందికి పెట్టచ్చు. తాయారు భర్తకి షుగరు, తీపి తినడు. పిల్లలు ఇలాంటివి తినరు. పొయ్యి పక్కన ఒక చిన్న మూట, అదేమిటో విప్పి చూస్తే వడకట్టి పిండేసిన కాఫీ పొడి, అదే రాత్రి ఉతికారేసిన తెల్లటి జేబు రుమాల్లో. కాఫీ ఫిల్టర్ కనబడకపోయేసరికి గంట పట్టింది తాయారుకి. ఈలోగా భానుమతి మర్నాటి పూజ కోసం కాలనీ అంతా తిరిగి ఓ పెద్ద కవర్లో పూలు కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. అయ్యో అత్తయ్య గారు, అలా పూలు కొయ్యకూడదండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ కదా, పర్మిషన్ లేదు అంది తాయారు కంగారుగా. ఆ, పువ్వులు పూజ కోసం కాక మరెందుకు? వాడి రాలిపోయేదానికా? ఎవరో పర్మిషన్ ఇచ్చేదేమిటి? ఆ కవర్లో గోరింటాకు కూడా కోశాను. రోల్ ఎక్కడుందో చెబితే మధ్యాహ్నం పనయ్యాక రుబ్బుతాను. నువ్వు పిల్లలు కూడా పెట్టుకుందురుగాని, గోళ్లకి మంచిది అంది భానుమతి. మా ఇంట్లో రుబ్బు రోల్ లేదత్తయ్య గారు, మిక్సీలో వేస్తాలండి అంది నీరసంగా తాయారు. సరే, నువ్వు కూర్చో, నేను వంట చేస్తాన్లే అంటూ చీరకొంగు దోపి వంట రంగంలోకి దిగింది భానుమతి. వద్దంటే ఏమనుకుంటుందని ఏమీ మాట్లాడలేదు మంగతాయారు. కుక్కర్లో వంట రుచిగా ఉండదని అటకమించి ఇత్తడి గిన్నెలు దించింది. పప్పు ఉడికించడానికి కుంపటి కావాలి అంది. కూరల్లో ఆవ ఘాటు దట్టించి ముక్కులోంచి కళ్ళల్లోంచి నీరు కారేంత కారంగా ఉండింది. ఆ వంట తినలేక పిల్లలు లబ్బోదిబ్బమన్నారు. పోనీ రాత్రిపూటైనా వంటిల్లు వదులుతుందేమో అనుకుంటే ఓ 12 మందికి సరిపోయేంత ఉప్పుడు పిండి చేసేసింది. తినండి తినండి అంటూ. ఇక లాభం లేదనుకొని ఆ మర్నాడు, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అత్తయ్య అంది తాయారు భానుమతితో. పెద్దదాన్ని నేనుండగా నువ్వు వంట చేయడమేమిటే? అదే మా ఇంట్లో అయితేనా మా కోడల్ని, అదే మీ అక్కని వంటింటి గడపలో కూడా రానీను తెలుసా అంది భానుమతి. మధ్యాహ్నం కాసేపు నడుంవాల్చి లేచి టీ తాగి, అలా కాసేపు బయటికెళ్ళొస్తానమ్మా, పొద్దున్న పూలు కోయడానికి వెళ్ళినప్పుడు పక్క ఇళ్లవాళ్లు కొందరు పరిచయం అయ్యారు అంటూ చెప్పులేసుకుని వెళ్లిపోయింది భానుమతి. ఆ మర్నాడు తాయారు కిందకి వెళ్ళినప్పుడు వాళ్లందరూ, ఏంటి మీ ఇంటికి మీ అక్కయ్య గారు అత్తగారు వచ్చారట, మిమ్మల్ని ఏ పని ముట్టుకొనివ్వకుండా ఆవిడే వండి వార్చేస్తున్నారట. అవును, మీ ఇంట్లో కుంపటి, రోలు, రోకలి ఇవేమీ లేవట కదా, కాబట్టే అవి లేని ఇల్లు ఓ ఇల్లేనా అంటూ ఒకటే గొడవ. ఇంకా మీ ఆయన గురక బాగా పెడతాడట. హాల్లో ఉన్న ఆవిడికి నిద్ర సరిగా పట్టకపోతే పక్కనే ఉన్న మీ పరిస్థితి ఏమిటో అని
పాపం ఆ పెద్దావిడ తెగ జాలి పడిపోయారు. ఇంకా మీ అమ్మాయి ఎప్పుడు సెల్ ఫోన్తోనే ఉంటుందట? బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా? అబ్బే, ఇది ఆవిడే చెప్పారండోయ్, మా మాటలు కావు అంటూ వాళ్ళు ముసుముసుగా నవ్వుతూ తాయారుతో చెప్పారు. ఎప్పుడూ తన ఇంట్లో విషయాలని ఇరుగు పొరుగులతో చర్చించటం అలవాటులేని తాయారుకి ఇవన్నీ వినేసరికి తల దిమ్మెక్కిపోయింది. ఆవిడ వచ్చిన 4-5 రోజులకే వామ్మో, నా వల్ల కాదు అనుకుంటూ అక్క అలివేలుతో మాట్లాడటానికి ఫోన్ అందుకుంది. అత్తగారి అన్ని పనులు చేయటం అలవాటైన అలివేలుకి గంగమ్మకి అన్నీ దగ్గరికి అందించి అందించి తల ప్రాణం తోకకొస్తుంది. కరెంటు పోతే మీ ఇంట ఇన్వర్టర్ లేదు అంటూ అలివేలునో పిల్లల్నో అక్కడ పక్కన నిలబడి నిసనకరతో విసరమనేదట. టీవీలో ఏ సీరియల్ వదిలేది కాదు. వాటిల్లోని పాత్రల గురించి, వాటి మంచి చెడ్డల గురించి దీర్ఘంగా అలివేలుతో చర్చిస్తూ ఉండేది. వాటిని చూస్తే అలవాటులేని అలివేలు ఆవిడ మాటలను వెర్రిముఖం వేసుకుని వింటూ ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా టీవీ మీద నుంచి కదిలేది కాదు. ఓ రోజు అలివేలు భర్త స్నేహితుడొకతను అమెరికా వెడుతూ భార్య పిల్లలతో వీళ్ళింటికొచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నాక అతని భార్యని గంగమ్మ దగ్గరికి పిలిచి, జాగ్రత్తమ్మా, ఈ వయసులో పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి అలా డబ్బుల కోసం దేశాలు పట్టిపోతే ఎలాగమ్మా? జాగ్రత్త సుమా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మేట్టులేము. ఏ చిన్నిళ్ళైనా పెట్టేస్తాడేమో, జాగ్రత్తగా ఉండు. ఆవిడ మాటలకి ఆ అమ్మాయి గుడ్ల నీరు కక్కుకుంది. అలివేలు గుటకల మింగుతూ గబగబా వాళ్ళని పక్క గదిలోకి తీసుకుపోయింది. రోజు వంటలో ఏం వండాలో ఆవిడే చెప్పేది. వండేటప్పుడు రెసిపీ ప్రిపరేషన్ అంతా హాల్లోంచే గట్టిగా చెప్పేది. పోపులో జీలకర్ర వేశావా? వెల్లుల్లి వేయకు, నేను తినను అంటూ ఇలా. ఆ వంటలో ఏమాత్రం తేడా వచ్చినా, నాకు కడుపులో బాగాలేదు, నేను చెప్పినట్టు వండలేదు నువ్వు అంటూ అలిగేది. ఓ రోజు ఇలాగే రాత్రివేళ కడుపులో బాగాలేదంటూ ఒకటే గొడవ. అలివేలు ఏదో మందివ్వబోతే, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంది. ఇంత రాత్రివేళ ఇక్కడ డాక్టర్లెవరూ లేరత్తగారు అంటే, అసలు ఈ ఊరవతల ఇల్లెవరు కట్టుకోమన్నారు మిమ్మల్ని అంటూ దెప్పి పొడుపు. ఇక అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసి ఓ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కు చూపిస్తే ప్రమాదమేమీ లేదని ఓ యాంటాసిడ్ ఇచ్చి పంపించారు. అమ్మో, ఇలా అయితే నా వల్ల కాదు అనుకుంటూ ఆవిడ వచ్చిన 4-5 రోజులకే చెల్లెలతో మాట్లాడటానికి ఫోన్ ఎత్తింది అలివేలు. మనిషి మార్పు కావాలనుకున్నా తప్పని పరిస్థితుల్లో తప్ప ఆ మార్పుని జీర్ణించుకోలేడేమో అన్నట్టుగా, మా అత్త బంగారం అండి, మా అత్తే బంగారం అనుకుంటూ అలివేలు మంగతాయారులు తమ తమ ఇళ్లకి వాళ్ల అత్తలను సాదరంగా స్వాగతించారు. హమ్మయ్యా అనుకుంటూ గంగమ్మ, భానుమతి వాళ్ల ఇళ్లలో సెటిల్ అయిపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.